హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు రీడింగ్ ఏంటి అంటే, మీ మీరెవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, మీకు దూరమైన పర్సన్ మీ పట్ల వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా? మీ ఏడుపుకు కారణమైన వాళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తున్నారు కదా! పదే పదే మిమ్మల్ని ఏడిపిస్తున్నారు. ఆ బాధలోంచి మీరు బయటపడలేకపోతున్నారు. సో, వీళ్ళు మీ పట్ల ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? ఏదైనా ఒక నిర్ణయానికొస్తారా మీ సైడు అనేదైతే రీడింగ్ చేద్దాము. ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ పట్ల ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళకి దూరమైన పర్సన్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పట్ల వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా? ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు అనేది తీసుకోండి. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గానే తీసుకోండి. అలాగే మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు చూడొచ్చు అన్నమాట. కొంతమంది లింక్ షేర్ చేయమని అడుగుతారు నా దగ్గరికి ప్రిడిక్షన్ వచ్చినప్పుడు. సో అందరికి లింక్ షేర్ చేయడానికి కుదరదు కదా, వాళ్ళు ఏదో సజెషన్ లో వచ్చిన వీడియో చూసినట్లుంటారు, చేయమని అడుగుతారన్నమాట. సో అందుకని నేను పర్టికులర్ గా చెప్తున్నాను, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నోటిఫికేషన్స్ అనేది మీకు వస్తాయి, మీరు చూడొచ్చండి. తప్పకుండా మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి, మీరు ఇచ్చే లైక్ నాకు ఒక సపోర్టింగ్ గా అనేది ఉంటుంది. అండ్ మీ లైక్ మాకు ఒక అమూల్యమైనదండి చెప్పాలంటే. మీ ఎనర్జీస్ ని కనెక్ట్ చేసుకోవడమే కాకుండా మాకు ఈ రీడింగ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, బాధలో ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ ఆ మీకు కూడా అదొక మంచి అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ పట్ల యాక్షన్ తీసుకుంటారా? వాళ్ళ మనసు మార్చుకుంటున్నారా? వీళ్ళ బాధని వాళ్ళు గుర్తిస్తున్నారా? స్టార్టింగ్ లోనే హార్ట్ బ్రేక్ వచ్చింది, ఇంకా చెప్పండి. ఒక 4 కార్డ్స్ తీస్తాను. బాటమ్ ఆఫ్ ద డెక్, 8 ఆఫ్ పెంటికల్. ప్రస్తుతం అయితే వీళ్ళు వర్క్ బిజీలో ఉంటున్నారంట. ఒక యాక్షన్ తీసుకోవడానికైతే మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఉన్న స్లో మూమెంట్స్ అనేది ఉందన్నమాట ఇక్కడ. కానీ ఆ ప్రేమను అనేది మనసులో పెట్టుకుంటున్నారు. మీ ఆఫర్ అనేది పూర్తిగా స్వీకరించలేకపోతున్నారు. అంటే వీళ్ళకి ఆప్షన్స్ ఉన్నా కానీ ఎవరిది స్వీకరించలేని విధంగా వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళ మనసుకి హార్ట్ బ్రేక్ అనేది జరిగిందన్నమాట. క్లారిఫికేషన్ అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ the heartbreak clarification, please universe.
Yes, yes, clarification. యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ స్లోగా కనిపిస్తున్నారు. కానీ ఆలోచనలు వాళ్ళకు మైండ్ నిండా ఆలోచనలు అన్నమాట. ఎందుకంటే మిమ్మల్ని బాగా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు కదా, సో అందుకని ఆలోచిస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్. సోర్స్ క్లారిఫికేషన్. ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఉంది కానీ ఆలోచిస్తున్నారు. వాళ్ళ మనసుకి చాలా గాయమైంది, వాళ్ళకు వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారన్నమాట. ఇంకా చెప్పండి ప్లీజ్ యూనివర్స్. వాళ్ళకి హార్ట్ బ్రేక్ అనేది జరిగింది, యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. మీది సోల్ బంధం అన్నమాట, సోల్మేట్ కనెక్షన్. సో మీరైతే గుర్తుకు రావడము, మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్. నైట్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. Knight of Pentacle clarification. King of Swords clarification. Action తీసుకుంటారా? Four of Cups clarification. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏంటి అంటే మీరే వాళ్ళ స్ట్రెంత్ అని అయితే అనుకుంటున్నారు. వీళ్ళు ప్రజెంట్ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ మనసుకి హార్ట్ బ్రేక్ అనేది జరిగింది. వాళ్ళకి మిమ్మల్ని ఏ విధంగా అయితే గాయపరిచారో అదే విధంగా వాళ్ళ మనసుకి గాయం అయితే అయింది. సో ఇప్పుడు మీ విలువ అనేది తెలుస్తుంది. ఏదో ఒక డెసిషన్ కి రావాలి అనేది అయితే అనుకుంటున్నారు, ఒక యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ మనసు నిండా ఆలోచనలు అతి వేగంగా ఉన్నాయి, అలజడిగా ఉంది, మనసంతా భారం అనిపిస్తుంది, ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు, ఆలోచిస్తున్నారు అన్నమాట. వీళ్ళది ఏంటి అంటే మీరు గతంలో వీళ్ళకి చాలా ఒక బలాన్ని, ప్రోత్సాహాన్ని అనేది ఇచ్చారన్నమాట. అండ్ సపోర్టింగ్ గా కూడా మీరు నిలబడ్డారు. సో అలాంటి సపోర్ట్ ను కూడా వదిలేసి మీ మనసు గాయపరిచి వెళ్ళాను అనే ఫీలింగ్ వీళ్ళల్లో ఉంది. మీకు ఏదో ఒక న్యాయం చేయాలి అనేది అయితే అనుకుంటున్నారన్నమాట. వాళ్ళు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కూడా వాళ్ళకి మనసుకు చాలా గాయం అయితే అయింది, బాధపడుతున్నారు.
ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 3, నెంబర్ 6, నెంబర్ 2, నెంబర్ 1, నెంబర్ 9, నెంబర్ 15, 111 అయితే కనిపిస్తుంది. 111 అని క్లెయిమ్ చేసుకోండి. ఈ 111 ఏంటి అంటే మనం అనుకున్నవి మీరు కరెక్ట్, మీరు చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, లేదా మీరు కరెక్ట్ వేలోనే ఉన్నారు, మీరు పెడుతున్న ఎఫర్ట్స్ అయితే మీకు ఒక మార్గం అనేది దొరుకుతుంది, మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనేది అయితే 111 అయితే చూపిస్తుంది. 1111111 కానీ 111 కానీ మీరు కరెక్ట్ వేలోనే ఉన్నారు అనేది అయితే చూపిస్తుంది. నెంబర్ 4, నెంబర్ 8, నెంబర్ 12, నెంబర్ 6, నెంబర్ 7, నెంబర్ 16, నెంబర్ 9, నెంబర్ 15, ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇక రాసులు, అన్ని రాసులు ఉన్నారు కాబట్టి మీకు లెటర్స్ ఉన్నా నెంబర్స్ ఉన్నా లేకపోయినా రాసులు అనేది కనెక్ట్ అవుతారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే తన మనసుకి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ప్రజెంట్ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే మిమ్మల్ని కాదనుకొని వద్దనుకొని వెళ్ళిన పర్సన్ ఏంటి అంటే మీకు గతంలో మీకు న్యాయం చేయలేదు, మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారో అదే విధంగా వాళ్ళ మనసు కూడా గాయపడుతుంది. సో మీకు న్యాయం చేయలేకపోయాను అనుకునే విధంగా వీళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళ మనసు హార్ట్ బ్రేక్ అనేది జరిగింది. సో ఒక గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు. ఒక గురువు లాంటి వ్యక్తుల దగ్గర ఒక గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, మీ పట్ల యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏంటి అంటే ఆలోచిస్తున్నారు, హార్ట్ బ్రేక్ అనేది ఉంది, దీంట్లోంచి బయటపడాలి, యాక్షన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని మర్చిపోలేరు, మీది సోల్మేట్ బంధం అన్నమాట. ఇక్కడ మీ పట్ల ఫిజికల్ గా బాగా అట్రాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. వీళ్ళు మీ పట్ల ఫ్యాషన్, అట్రాక్షన్ అనేది ఉంటుంది వీళ్ళకి. ఒక వెల్ విషర్ దగ్గర కానీ గురువుల దగ్గర కానీ వీళ్ళు ఒక గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ లవర్స్ ఉన్నారు, మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటి అంటే మీ దగ్గరకు వచ్చి మ్యారేజ్ చేసుకోవాలి, అది కూడా ఒక పెద్ద మనుషుల ద్వారా రావాలి, అంటే పెద్దలను ఒప్పించి చేసుకోవాలి. ఏదైతే లవర్స్ ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ వరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళు, మీ మనసు గాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ఉంది. ఒక న్యాయం అయితే కావాలి అని అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే మీరు వాళ్ళకి పదే పదే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. మీరు తీసుకున్న కేరింగ్ కావచ్చు, మీరు వాళ్ళ పట్ల చూపిన ఆ ప్రేమ, తన బాధలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఒక కేరింగ్ అనేది తీసుకున్నారన్నమాట. ఆ కేరింగ్ కూడా వీళ్ళకు గుర్తొస్తుంది. సో ఒక మర్యాదక పూర్వకంగా అంటే ఒక పెద్దవాళ్ళ ద్వారా పెద్దలను ఒప్పించి చేసుకోవాలి అనేది అయితే మీ పర్సన్ లో ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే తను ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు, ఆలోచిస్తున్నారు. ఒక డెసిషన్ కి రావడానికి ఇది కొంచెం టైం పడుతుంది, ఇక్కడ టైం పడుతుంది అన్నమాట. కానీ ఏదో ఒకటి న్యాయం జరగాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు, మీ మనసు గాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు, అవతల వ్యక్తుల ద్వారా మీ గురించి తెలుసుకుంటున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారన్నమాట. ఏదో ఒక విధంగా మీ సైడ్ రావాలి అనే ఆలోచన వాళ్ళకైతే ఉంది. కాకపోతే మీ మనసు చాలా గాయపరిచారు, వాళ్ళ పట్ల మీరు చాలా ఏడ్చారు, ఇబ్బంది పడ్డారు, కాబట్టి వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీ సైడ్ రావడానికి చెప్పాను కదా, స్లోగా ఉన్నారన్నమాట. మీ సైడ్ ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, మీకు ఒక ఆఫర్ తో రావాలి అనేది అయితే ఉంది. కానీ భయం వాళ్ళకి. ఎందుకు అంటే తను పాస్ట్ లో
ఒక ఒక స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేశారన్నమాట. దానివల్ల మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోయారు. ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. కానీ ఫోకస్ చేయడానికి తనకు బాధగా ఉంది. ఎందుకు బాధగా ఉంది అంటే వీళ్ళు ఏంటి అంటే గతంలో మీకు తగ్గ వాళ్ళని కాదేమో అన్నట్లు మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. మీరు వాళ్ళ పట్ల చాలా ప్రేమనైతే పెంచుకున్నారు. మీరు అన్ని విధాలుగా వాళ్ళకు ఒక హెల్పింగ్ అనేది కూడా చేశారన్నమాట. అవన్నీ కూడా వాళ్ళకు గుర్తొస్తున్నాయి. కానీ దూరమై కూడా వీళ్ళు మీకు మీకు దూరమై కూడా వీళ్ళు ఉండలేని పరిస్థితిలో అయితే ఉన్నారు. మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. ఒక కొత్తగా మళ్ళా ప్రేమ చిగురించాలి. కొత్తగా ఏదైనా ఒక ఆఫర్‌తో రావాలి అనే ఆలోచనలో వీళ్ళున్నారు. ఒక మ్యానిప్యులేషన్ అనేది చేస్తున్నారన్నమాట. మ్యానిప్యులేషన్ చేస్తున్నారు. నేను ఎలాగైనా ఈ రిలేషన్‌ని నేను నిలబెట్టుకోగలను అనేదైతే అనుకుంటున్నారన్నమాట. ఈ ఎనర్జీస్ అయితే ఒక పాజిటివ్‌గా ఉంది. ఈ రోజు రీడింగ్ అయితే మీరు దీన్ని క్లెయిమ్ అయితే చేసుకోండి. మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో ఆ రిజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఓకేనా? నాకు కామెంట్ సెక్షన్ లో కూడా తెలియచేయండి. పాజిటివ్ గా ఉంది రీడింగ్ అయితే. మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి అనే నిర్ణయానికి అయితే వీళ్ళు ఉన్నారు. కానీ మీరు ఎక్కడైనా కనిపించినా లేదు, మీ ముందుకు రావాలన్నా కానీ ఆలోచిస్తున్నారు, ప్రోగ్రెస్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఏదో ఆలోచించుకుంటున్నారన్నమాట. తగిన మన లేదా మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారన్నమాట. ఏదైనా న్యూ జర్నీ కొత్తగా మళ్ళా స్టార్ట్ చేయాలి అనే విధంగా మ్యానిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు ఏదైనా చేయగల సమర్థత అనేది వీళ్ళల్లో ఉంటుంది. మీ మనసులో ఉన్న పర్సన్ ఏంటి అంటే ఒక మెజిషియన్ లాంటి వాళ్ళు. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకుంటే నిలబెట్టుకోగలరు. అలా మ్యానిపులేషన్ అయితే చేస్తున్నారు అన్నమాట. ఈ రిలేషన్ నేను ఎలాగైనా నిలబెట్టుకోగలను, నాకంత సమర్థత అనేది ఉంది. సో ఏ విధంగా అయినా అంటే పాస్ట్ లో తను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులకు భయపడము జరుగుతుంది, ఆలోచిస్తున్నారు. అండ్ ఒక మెచ్యూర్డ్ లెవెల్ తో అయితే మీ దగ్గరికి రావడం, మాట్లాడడం అయితే జరుగుతుంది. వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ మనసులో ఏముంది, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. మీ చిన్ననాటి స్నేహితులు, లవర్స్, మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ రిలేటివ్స్ లో అయినా మీకు తెలిసిన వాళ్లే వీళ్ళు మీ రిలేషన్ ఏదైతే ఉందో ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో ఏది చెప్పకుండా వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళు సమాధానం చెప్పుకుంటున్నారు అన్నమాట. గతంలో అలా చేశారు వీళ్ళు. ఇప్పటి వరకు కూడా మీకు అలానే ఉన్నారు. వాళ్ళ సైడ్ నుంచి ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఒక సైలెంట్ ట్రీట్మెంట్. మీకు అర్థం కావట్లేదు వీళ్ళు వస్తారా రారా, ఒక యాక్షన్ తీసుకుంటారా, ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారా చేయరా అనే ఆలోచన మీకైతే ఉంది. సో వీళ్ళేంటి అంటే వీళ్ళు ఏదైతే మిమ్మల్ని దూరం చేశారో, మిమ్మల్ని దూరం పెట్టి కూడా వీళ్ళు హ్యాపీగా లేరన్నమాట. సో హ్యాపీగా లేరు, ఒక ఒంటరిగానే ఫీల్ అవుతున్నారు, ఒక దారి కోసం అయితే వెతుక్కుంటున్నారు. అంటే మీ దగ్గరికి రావడానికి తను పాస్ట్ లో మిమ్మల్ని ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో అనేది పెట్టారన్నమాట. సో మీకు ఎలాంటి విషయము చెప్పకుండా సైలెంట్ గా మీ నెంబర్ బ్లాక్ చేయడం అవ్వచ్చు, లేదా ఇంకేదైనా ఇతర కారణాలు చెప్పిండొచ్చు, ఏదైనా చేసిండొచ్చు. వీళ్ళేంటి అంటే ఆలోచిస్తున్నారు, ఈ బయటపడాలి అనే ఆలోచన అయితే ఉంది, ఏదో ఒక దారి వెతుక్కోవాలి అనే ఆలోచన అయితే ఉంది, ఆలోచిస్తున్నారు. తనకు తాను ప్రశ్నలు వేసుకుంటున్నారు. తన తప్పులు ఏవైతే ఉన్నాయో తనకు తాను విశ్లేషించుకుంటున్నారు. ప్రశ్న తనే వేసుకుంటున్నారు, సమాధానము తనే చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళైతే రావడం అయితే జరుగుతుంది. మీకు ఒక ఆఫర్ తో రావడం అయితే జరుగుతుంది. అది గతంలో మిమ్మల్ని ఎలా ఏడిపించారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, మిమ్మల్ని సైలెంట్ గా ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారో, నానా విధాలుగా బాధ పెట్టడము మిమ్మల్ని, అలా చేసిన వాళ్ళు మీకు ఒక ఆఫర్తో అంటే ఫుల్ ప్రేమని పంచడం అయితే జరుగుతుందన్నమాట. సో అంటే ఎంత ఫుల్ అంటే విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అనమాట. సో అంత ప్రేమనైతే మీకు ఇవ్వడం అయితే వీళ్ళు జరుగుతుంది. మీ పట్ల యాక్షన్ తీసుకుంటారు, కమిట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళకైతే
మళ్ళా యాక్షన్ తీసుకోవాలి, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, ప్రేమను పంచాలి, తన బాధలు ఏవైతే ఉన్నాయో, మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా ఒక ఒక స్టెప్ అయినా తగ్గి మీకు సమాధానం చెప్పాలి, మీ ప్రేమను వాళ్ళు స్వీకరించాలి, వాళ్ళ ప్రేమను మీకు షేర్ చేసుకోవాలి అనుకునే విధంగా మీ పర్సన్ అయితే ఉన్నారు. వీళ్ళేంటి అంటే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీ నెంబర్ బ్లాక్ చేయడము, తనకు తానే నాకేది నాకు న్యాయం జరగలేదు, నాకు అన్యాయం జరిగింది అనుకుంటూ ఏదైనా మీ మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ వాటి గురించే తలుచుకోవడము, వాటి గురించే బాధపడము, మీరు కాలర్ మెసేజ్ చేసినా పట్టించుకోకపోవడము, మీరు ఇంకెవరి ద్వారా అయినా మాట్లాడితే మాట్లాడకపోవడము, మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు వీళ్ళేంటి అంటే వీళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారన్నమాట. ఎప్పుడు వాళ్ళ మైండ్ ఒకలాంటి మనస్తత్వం ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళే ప్రశ్నించుకోవడం, అంటే కంట్రోల్ చేసుకోవడం. ఇది ఇంతేనేమోలే, నాకు ఇది అవ్వదేమోలే, నాకు ఇది సెట్ కాదేమోలే, నేను మీ పట్ల యాక్షన్ తీసుకోలేనేమోలే అనే విధంగా ఆలోచిస్తారన్నమాట. వీళ్ళు ఏంటి అంటే ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు, ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో వీళ్ళు ఉన్నారు. వాళ్ళ మైండ్ ఏంటి అంటే ఒక ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండరన్నమాట. ఒక పాజిటివ్ గా అనేది ఉండరన్నమాట. ఎప్పుడు ఏది నెగిటివ్ గా థింకింగ్ చేయడం, నెగిటివ్ గా ఆలోచించడం. అరే, నాకు ఒక ఆఫర్ ఇస్తుంది, డివైన్ ఇస్తున్న ఆఫర్ కూడా నేను స్వీకరించాలి, వాళ్ళు ఇస్తున్న ప్రేమను నేను స్వీకరించాలి, మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి అనేదైతే వీళ్ళకి అంత ఆలోచన జ్ఞానం అనేది ఉండదు. ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచించడం, ఎప్పుడు డిప్రెషన్ లో ఉండడం, తనకు తానే శిక్ష వేసుకోవడం, ఇలా అయితే ఉంది. కానీ పోను మీ పట్ల యాక్షన్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు ఇగ్నోర్ చేస్తున్నారు, కానీ యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు ఒక ఆఫర్ తో రావడం అయితే జరుగుతుంది. ఒక న్యూ ఆపర్చునిటీతో అయితే మీ దగ్గరికి వస్తారు. ఏదైనా ఒక గిఫ్ట్ తో కూడా మీ దగ్గరకు రావడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే వీళ్ళు మిమ్మల్ని మర్చిపోయి ఉండలేరన్నమాట. సో వీళ్ళకి మీరే కావాలి, ఇలా అయితే ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఏంటి అంటే వాళ్ళు వర్క్ బిజీలో ఉంటున్నారు. చూసారా, రీయూనియన్ కావాలి, మీకు ఫోన్ ఆర్ మెసేజ్ అయితే చెయ్యాలి, మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తున్నారన్నమాట. ఎందుకు అంటే మీరే వాళ్ళ బలం అన్నమాట. చూడండి, మీరే వాళ్ళ బలం. వాళ్ళకి అన్ని విధాలుగా మీరు సాక్రిఫైస్ చేశారు. వాళ్ళ కష్టంలోను సుఖంలోను అన్ని విధాలుగా మీరు వాళ్ళకి తోడున్నారు. ఒక భరోసా, ఒక అండగా నిలబడ్డారన్నమాట. నేనున్నాను, నీకెందుకు, తోడు నేనున్నాను, ఏమొచ్చినా నేను చూసుకుంటాను అనుకునే విధంగా మీరు వాళ్ళకి ఒక హామీ అనేది, ఒక చెప్పాలంటే ఒక ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని మీరు ఇచ్చారన్నమాట. సో వాళ్ళు ఒక డెసిషన్ అయితే రావాలి, ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఆలోచనలో ఉన్నారు, ఆలోచిస్తున్నారు. ఒక మంచి నిర్ణయం కోసం అయితే ఆలోచిస్తున్నారన్నమాట. మీకు రీయూనియన్స్ ఎప్పుడున్నాయి అనేది అయితే చూద్దాం. ఈ రోజు ఎనర్జీని బట్టి మీకు రీయూనియన్స్ ఎప్పుడున్నాయి. ఆ వచ్చిన వాళ్ళు మీకు తెలుస్తుంది వీళ్ళు ఎలాంటి వ్యక్తుల అనేది అయితే. మీరు ఫస్ట్ ఒక ట్రస్ట్ తో అనేది ఉండండి, ఒక నమ్మకంతో ఉండండి మీరు, ఓకేనా. మీరు మీరు బాధపడద్దు, మీరు కూడా హీల్ అవ్వండి, మీరు మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి. మీరు ఎప్పుడు మీ ఎఫర్ట్స్ ని మీరు ఎంతసేపు వాళ్ళ మీద పెడతా ఉంటే మీకు ఎనర్జీ ఎలా ఉంటుంది. వాళ్ళు రావాలి, వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి బాధలు అనేది స్టార్ట్ అయ్యాయి. ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో వాళ్ళకి ఆల్రెడీ బాధలు అనేది స్టార్ట్ అయ్యాయి. ఆ బాధల్లోంచి వీళ్ళు రావాలి బయటికి. సో మీ విలువ అనేది తెలుసుకోవాలి. వాళ్ళకి మనసుకు చాలా గాయం అయితే ఉంది. ఇటు మిమ్మల్ని బాధ పెట్టినది ఏదైతే ఉందో ఆ గాయము ఉంది. సో మీరు గాయపరిచింది ఉంది. వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వలేదని మీరు గాయపరిచారు. సో ఎవరినైతే నమ్ముకొని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారో వాళ్ళు కూడా గాయపరిచారు. మీకేదైతే సైలెంట్ గా ఏ విషయమో చెప్పకుండా ఎస్కేప్ అయ్యారో
వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇలా అయితే ఉంది ఈ రోజు. ప్లీజ్ యూనివర్స్ రీడింగ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీకు ఎంత వరకు రెజినేట్ అయింది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు, ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. చూసారా 1 ఒక నిర్ణయానికి అయితే రావాలనుకుంటున్నారు. ఏదో ఒక డెసిషన్ కి నేను రావాలి అని అయితే ఆలోచిస్తున్నారు. డెసిషన్ తీసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు. మళ్ళా బ్యాక్ స్టెప్ వేయడం సారీ ఆలోచిస్తున్నారు. నేను తీసుకుంటున్న నిర్ణయం కరెక్టేనా, ఏదైనా గతం గురించి ఆలోచించి మళ్ళా ఏదైనా మీరేదైనా మాట్లాడతారా అనుకునే విధంగా ఉన్నారు. ఒక 3 కార్డ్స్ అయితే చూస్తాను. చూసారా గతం గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ 1 నెంబర్ చూపిస్తుంది. 1 డే అయినా 1 మంత్ అయినా 1 డే అయినా 1 వీక్ అయినా 1 మంత్ అయినా మీకు పడుతుంది. ఈ వ్యక్తి ఏంటి అంటే ఒక నిర్ణయానికి అయితే రావాలి అనుకుంటున్నారు. మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. కానీ పాస్ట్ లో వీళ్ళు మీరు అడుగుతున్నా మీకు సమాధానం చెప్పకపోవడము, మీరు ఫోన్ చేసినా రిప్లై ఇవ్వకపోవడము, పరిస్థితి ఏంటి అనేది మీ ఇద్దరి మధ్య ఒక ప్రాబ్లం అనేది వచ్చింది. సో ఏంటి అనేది వాళ్ళు బయట చెప్పకుండానే మీ నుంచి మూవ్ ఆన్ అయితే అయ్యారన్నమాట, ఒక సమాధానం అనేది లేకుండా. సో అది గుర్తుకు చేసుకుంటున్నారు. మీరు రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది ఇప్పటి వరకు కూడా మీరు అలానే ఉన్నారన్నమాట. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి, ఈ రిలేషన్ కంటిన్యూగా ఉండాలి అనే ఆలోచన మీకు ఉంది. సో వీళ్ళేంటి అంటే పాస్ట్ లో మిమ్మల్ని మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు కదా, అవి గుర్తుకు చేసుకుంటున్నారు. కానీ ఎలాగైనా నేను ఈ రిలేషన్ దక్కించుకోగలను అనుకునే విధంగా ఉన్నారు. అండ్ ఇప్పుడు మీ విలువ అనేది వాళ్ళకు తెలుస్తూ ఉంది. హీల్ అవుతున్నారు, మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు అన్నమాట. ఎలా అంటే వీళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు పాస్ట్ లో. ఇప్పుడు వాళ్ళేంటి అంటే వాళ్ళు అక్కడ పడుతున్న బాధలకి ఇప్పుడు మీ విలువ అనేది తెలుస్తూ ఉంది. సో బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. అండ్ ఒక కామ్ అండ్ పీస్ఫుల్ గా కూడా తయారవుతున్నారు అన్నమాట వ్యక్తులు. సో ఒక మెడిటేషన్ చేయొచ్చు, ఒక హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఏదైనా ఒక మంచి ఏం చెప్పాలి ప్రవచనాలు ఇలాంటివి కూడా వింటూ కొంచెం మైండ్ పీస్ఫుల్ గా పెట్టుకుంటున్నారు. నేను ఎక్కడ తప్పు చేశానా అనుకునే విధంగా వీళ్ళు ఆలోచన చేస్తున్నారు అన్నమాట. సో అండ్ వెయిటింగ్ ఎనర్జీ. మీకైతే రీయూనియన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా అండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ ఎంతవరకు మీకు కనెక్ట్ అయింది అనేది కూడా నాకు తెలియజేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి, మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను. బాయ్ అండి.